పిపావ్ పోర్ట్ లెఫ్ట్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలా పిపావ్ పోర్ట్లోకి. ఇక్కడ నుంచి ఒక వస్తుంది 15 కిలోమీటర్లు వస్తుంది పిపావ్ పోర్ట్ లోపలికి. స్ట్రైట్గా పోవాలా 15 కిలోమీటర్లు. చూసారుగా ముందు మన బండి పోతా ఉంటుంది. వాడిని ఇంకా అతను ఫాలో అవ్వాల్సింది మనం. ఇంకా అదే ఆల్రెడీ వచ్చినాడు కాబట్టి ఆయన ఫాలో అయితే మనకు ఏదైనా ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నమాట. సో అది మ్యాటర్. పోర్ట్లోకి ఎంటర్ కావాలంటే పాస్ తీసుకోవాలంట. ఎంట్రీ పాస్ తీసుకోవాలా. ఇక్కడి నుంచి తీసుకోవాలంట. కొంత పోతా ఉన్నాం ఎంట్రీ పాస్ తీసుకున్న దానికోసం. లోపల పోయి ఎంట్రీ పాస్ తీసుకోవాలా. ఎంట్రీ పాస్ తీసుకున్న దానికోసం ఇక్కడ తీసుకొని ఆడిపోవాలా ఎంట్రీ పాస్. ఫస్ట్ స్లిప్ రాయిస్తారు. స్లిప్ రాయించుకొని పక్కకి వెళ్తే మనకు టోకెన్ ఇస్తారు. ఏపీఎం టెర్మినల్ అంట. గేట్ పాస్ ఇట్లా ఉంటుంది. వెహికల్కి, డ్రైవర్కి, క్లీనర్కి ముగ్గురు కలిసి డ్రైవర్ పాస్. ఇది పోర్ట్లో పోవాల్సిన దారి ఇదేనా. చూడండి వచ్చేసాము. ముందు పోర్ట్ ఎంట్రన్స్కి వచ్చేసాము. ఇది వచ్చి టోల్ ప్లాజా లాగా ఉంది. టోల్ ప్లాజా కాదు, టోల్ ప్లాజా అనుకున్నాము కానీ టోల్ ప్లాజా కాదు. ఇది మనకు అది ఇచ్చారు కదా గేట్ పాస్. ఆ గేట్ పాస్ ఏంటంటే స్కానింగ్ తీసుకొని వీళ్ళు అంటే బండి నెంబరు ఓకేగా ఉందా, లైసెన్సు, డ్రైవర్ ఫోటో కరెక్ట్గా ఉంది లేదా, మోహన్ అన్నీ చూసుకుంటారు. ఆ గేట్ పాస్ ఇచ్చేటప్పుడు ఏంటంటే మన దగ్గర మన ఫేస్ కూడా వాళ్ళు స్కానింగ్ చేసుకొని ఆ గేట్ పాస్లో వచ్చేస్తుంది అనమాట డీటెయిల్స్ మొత్తం. మన ఒరిజినల్ లైసెన్స్ తీసుకుంటారు. ఒరిజినల్ లైసెన్స్ తీసుకొని చూసుకొని అట్లాగే ఆధార్ కార్డు తీసుకొని గేట్ పాస్ రెడీ చేయిస్తారు. అయితే ముందు బండి చూడండి, ముందు బండి పోతూ ఉంది. మన నెల్లూరు బండికి బండి కలిస్తే కొద్దిగా మనకు కొద్దిగా జాలీగా ఉంటుంది. బండి తోలాలనేది ఇంట్రెస్ట్ ఉంటుంది. చూడండి అయితే ఈ కాగితాలు చేతిలో పెట్టుకోవాలా. కాగితాలు చేతిలో పెట్టుకొని అక్కడ వాళ్ళకి గేట్ పాస్ ఇచ్చేస్తే వాళ్ళు స్కానింగ్ చేస్తారనమాట. స్కానింగ్ చేసి పంపిస్తారనమాట. ఇట్లా స్ట్రైట్కి పోతే పోర్ట్లో పోతుంది, పిపా పోర్ట్లో పోతుంది. అయితే మనం పోవాల్సింది నుంచి లెఫ్ట్లో పోవాలా. లెఫ్ట్లో పోతే కొంచెం ముందుకు పోగానే యూటర్న్ చేసుకుంటే రైట్ సైడ్లో కంపెనీ వస్తుంది. అయితే ముందు బండి చూడండి ఆగుంది. అయితే స్కానింగ్ అయిపోయింది. ఆ బండి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మన బండేను. మన బండి పాయింట్లో పోతుంది చూడండి టోల్ గేట్ లోపలికి. ఎవరో లేడీస్ ఉన్నారు. లేడీస్ అక్క ఉంది. పెద్ద అక్క ఉంది. చూడండి మనోడు స్లో చేశాడు. అంటే దారి తెలియదేమని చెప్పేసి స్లో చేశాడు. మంచోడు, ఆ వ్యక్తి మంచోడు. అతని పేరు వచ్చి మనోజ్ కుమారు. యూపీ డ్రైవరు, ఉత్తరప్రదేశ్ డ్రైవరు. అంటే ఇంతకుముందు నేను చేసే కంపెనీ బయట ఇంకో కంపెనీలో చేస్తూ ఉంటే ఆ కంపెనీలో పరిచయం అయ్యాడు. అంటే ఇప్పుడు పరిచయం ఒక 5 years బ్యాక్ అప్పుడు పరిచయం. మొహం గుర్తుపెట్టుకున్నాడు. కలిసిన తర్వాత ఏంటంటే కలిసిపోదాము, నాకు తెలుసు రూట్ అన్నాడు. ఇంకా రూట్ అతను తెలిసినప్పుడు ఏంటంటే ఇంకా ఇద్దరు ఫాలో చేసుకుని ఇద్దరు కలిసిపోతూ ఉన్నాము. లోడ్ పెట్టిన కంపెనీ కానించి ఇద్దరే కలిసి లోడ్ చేసుకున్నాం. కానీ నాకైతే బిల్లు ముందు వచ్చేసాయి. అతనికి బిల్లు రాలేదు. చూశారు కదా స్ట్రైట్గా పోతే రైట్ సైడ్ కనపడుతుంది కదా, స్ట్రైట్గా పోతే పోర్ట్లో పోతుంది దారి. నేరుగా పోర్ట్లో మన షిప్పులు అన్నీ వచ్చి ఆడ ఆగుంటాయి. అక్కడ పోతుంది కంపెనీలో, షిప్ కాడికి పోతుంది బండ్లు. అయితే మనకైతే కంపెనీ కాడ పోవాలి కాబట్టి అన్లోడింగ్ కంపెనీ కాడికి అయితే లెఫ్ట్ తీసుకోవాలా. పోతా ఉన్నారు చూడండి. ముందు మనోడు పోతున్నాడు చూడండి. ఇగో స్ట్రైట్గా కనబడుతుంది రైట్ సైడ్లో కనపడుతుంది చూడు. ఇది పెద్ద పెద్ద ట్యాంకీలు కనపడుతున్నాయి కదా రైట్ సైడ్లో, అదే కంపెనీ అన్నమాట మనకు పోవాల్సిన కంపెనీ. ఇక్కడ ఏంటంటే బయోడీజిల్ తయారవుతుందంట. బయోడీజిల్ చూపిస్తాను, ఇంకా దగ్గర పోయి మళ్ళీ వీడియో తీస్తాను చూడండి కదా. ఇదే కంపెనీ చూడండి. AEGLS ఓకాక్ టెర్మినల్ లిమిటెడ్ అంట.
ఎంత బయోడీజిల్ ట్యాంకీలు చూడండి, ఎంత పెద్ద ట్యాంకీలు ఉన్నాయో. ఇది బండి ఆడ ఆగుంది కదా, కాటా అది, ఇది పేమెంట్ రూమ్ అది. ఇదే విధంగా లోపలికి అట్లా లోపల బొక్కపోతే అన్లోడింగ్ పాయింట్ మనకు వస్తుంది, అన్లోడింగ్ పాయింట్. అయితే మన ఫోన్ అయితే ఎలా లేదు ఇది లోపల కంపెనీలోకి. అయితే మనం మొబైల్ అయితే ఇచ్చేసిపోవాలా, లోపలికి పిలుస్తా అని చెప్పారు. మళ్ళీ తర్వాత ఒక గంట తర్వాత దీని పక్కనే మళ్ళీ ఇంకో కంపెనీ ఉంది చూడండి అక్కడ. అది కూడా సేమ్ ట్యాంకులు చూడండి. ఇది కూడా అదే వాళ్ళ కంపెనీ లాగా ఉంది, ఏఈజిఎస్ అంట. గ్యాసు ప్లస్ బయోడీజిల్ తయారవుద్ది ఇక్కడ ఈ కంపెనీలో, ఈ 2 కంపెనీలలో. వీళ్ళదే కంపెనీ ఉంది, అది కూడా సేమ్ కంపెనీ. ఇక్కడికి వచ్చాము అన్లోడింగ్కి మనం మటన్ ఆయిల్ ఎత్తుకొని. ఇక్కడైతే అన్లోడ్ చేయాలా పిప్పా పోర్ట్లోని. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి.